ఆ రోజుల కంటే వరస్ట్ అయితే ఉండదు. అది వర్స్ట్ కాదండి, యాక్చువల్గా ఇదే వర్స్ట్. రోడ్డు మీద ఉంది అసలు సూపర్ కదా, బాగుందా? అది ఫెంటాస్టిక్ లైఫ్. ఇక్కడే బోరు, ఇక్కడ చాలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయిగా, కాపాడుకోవాల్సినవి. నటించాల్సినవి కూడా ఎక్కువ ఉంటాయి. నటన, అదే నేను నటన, ఎదురుండే వాళ్ళ నటన, మొత్తం ప్రపంచమే. ఇష్టం లేకుండా అవ్వాలి. కెమెరా ముందు కంటే వెనకాల ఎక్కువ నటిస్తుంటారా? అందరూ. అదే అందరూ నేను చెప్పేది, ఒకళ్ళు కాదు. ఇంకోటి, నేను డైరెక్టర్ని కదండి, టీవీ చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడుతుంటే మొత్తం నటన తెలిసిపోతుంటుంది. బికాస్ నేను రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా స్టార్ట్ చేసినాను కదా, ఓహో ఇది అబ్బా భలే నటించేస్తున్నట్టే. అవును, లై డిటెక్టర్ టెస్ట్ అక్కర్లా, చూస్తే చెప్పేచ్చు. ఎన్టీఆర్ ఎప్పుడు అన్నాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక, మేమెందుకు పనికి వస్తాం వాళ్ళ ముందని. ఆయనకి రాజకీయాల్లోకి వచ్చాక తెలిసింది. కరెక్ట్. సో మీ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. అసలు మీ ఫాదర్ వాళ్ళు జేబీఎస్ చౌదరి. సో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ చెన్నై కదా అప్పుడు. అదే వాళ్ళు జీవించున్నప్పుడు. అవును. ఎందుకని మొత్తం ఆస్తి అంతా పోయింది? ఎందుకు పోయింది అని అంటే, మా మదర్ నాకు 3 years ఏజ్ ఉన్నప్పుడు పోయారండి. ఎట్లా ఉంటారో నాకు గుర్తులేదు. ఓకే. మాకు చెల్లి, ఒక అక్క. మా మదర్ బాగా ఎడ్యుకేటెడ్. ఓకే. ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళ మా ఫాదర్ వాళ్ళు. మా మదర్ యూస్ టు ప్లే మేజర్ పార్ట్. బాగా చదువుకున్నాం కాబట్టి మొత్తం మేనేజ్ చేసేవారు. సడన్ గా పోయేటప్పటికి మొత్తం కన్ఫ్యూజన్ వచ్చేసి ఏమైందో నాకు తెలీదు. తెలిసి వచ్చేటప్పటికి అట్ట మా ఫాదర్ కూడా పోయారు. ఇది ప్రపంచం అని తెలిసేటప్పుడు ఫాదర్ పోయారు. ఏ వయసుకి వచ్చేటప్పటికి? ఏమనండి అసలు 10-12. ఫాదర్ అనే గుర్తున్నారా? ఎట్లా ఉంటారు? ఫాదర్ గుర్తున్నారు. అంటే ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి వాళ్ళే. మదర్ అసలు ఫోటో చూపించి మదర్ అంటే అది. ఓకే. సో ఫాదర్ మాత్రం మీరు గుర్తుపెట్టుకునే దాకా ఉన్నారు. మా అక్కకి అందరూ తెలుసు, నాకు తెలియదు. మా మదర్ ఎక్కడ కూడా ప్రాపర్టీస్ కొన్నారంట, ఏమైనా మాకేం తెలియదు. ఎవరు కాజేశారు కూడా తెలియదు, ఏం తెలియదు. అట్ట ఫైనల్గా గుడిసెలోకి వచ్చేసాం. తర్వాత రోడ్లోకి వచ్చాం. మీ ముగ్గురు, మీ అక్క, మీరు, మీ చెల్లి. ముగ్గురిని మేము మా రిలేటివ్స్ పంచుకున్నారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత మిమ్మల్ని ఎవరు పంచుకున్నారు? నేను ఒక చిన్నాన్న గారి ఇంట్లో, మా చెల్లి ఇంకో చిన్నాన్న గారి ఇంట్లో, అక్కేమో అత్తయ్య గారి ఇంట్లో, ముగ్గురు ఉంటాం. సో వాళ్ళు పర్వాలేదా, స్థితిమంతులు కదా? ఓకే, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఆ మధ్యలో అట్ట కొట్టుకుంటా ఉంటే. అంటే ఫాదర్ వెళ్ళిపోయా. ఆస్తి పోయేటప్పటికి ఫాదర్ చనిపోయారా? ఫాదర్ పోయాక కూడా ఆస్తి అది ఏదో కన్ఫ్యూజన్ అండి, కరెక్ట్గా తెలీదు. మొత్తానికి మాకు తెలిసేటప్పటికి స్ట్రీట్స్, రోడ్ల మీద ఉన్నారు. ఇక ఎలా మొదలు పెట్టారు అప్పుడు? అంటే ఒక ధన సంపన్న కుటుంబంలో పుట్టారు, పెరిగారు అప్పుడు దాకా. అంటే ఖచ్చితంగా అపరూపంగానే పెంచుంటారు కదా. నాకు సపరేట్ కారు, ముగ్గురికి 3 కార్లు ఉండేది. మరి ఏమో నాకు తెలిసేటప్పటికి ఇక్కడ ఉన్నా కదా, నాకు అదే స్టార్టింగ్ ఆఫ్ లైఫ్ లాగా. ఫోటోల్లో చూపిస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీలు అవన్నీ ఉండేవి. అవి మన ఊహకు తెలియదు అసలు. ఓకే. తర్వాత ఎంత 10 ఏళ్ళకి వచ్చారా, 5 ఏళ్ళకా బయటికి రోడ్డు మీద పడింది? 5 కాదండి, అంతే 9-10. ఓకే. మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఎవరో ఒకరు ఇంట్లో ఉంచేవాళ్ళు, డబ్బులు పంపిస్తుండేవారు, వీళ్ళు ఫుడ్ పెట్టేవాళ్ళు. ఓకే. ఒకసారి ఆయన పంపకపోతే ఫుడ్ ఉండేది కాదు, అలా అనమాట. అట్లా కూడా ఉండేదా? అంటే ఎవరింట్లో? అంటే బంధువుల ఇంట్లోనా లేదా? బంధువుల ఇంట్లోనే. డబ్బులు పంపితే అన్న కూడా పెట్టేవాళ్ళు కదా బంధువులు. వాళ్ళ పరిస్థితి కూడా అట్టు ఉండేది. సో పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం, ముగ్గురు ఆర్డర్ వచ్చిందని. పాండి బజార్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎవరు వెళ్ళి అడగాలో కూడా టెన్షనే. నువ్వు వెళ్ళి అడుగు, నిన్నే అడిగా కదా వాళ్ళు, నువ్వు వెళ్ళి అడుగు, అట్లా అడిగేవాళ్ళం. అడిగితే రాలేదమ్మా అడ్రస్ చెప్పేవాళ్ళం. సో ఆ తర్వాత 10 ఏళ్ళ నుంచి ఏం చేశారు అసలు? అమ్మో, అన్నీ చేశానండి అసలు. చాలా రకాల పనులు చేసా. ఇంట్లో సామాన్లు కడగటం, అంటులు తోవటం, తొడవటం, కుక్క ఉంటే కుక్క పురుగులు తీయటం, దానికి స్నానం చేపించటం, అది ఇంట్లో వెళ్తే తీయటం, అన్నీ. ఓకే. చదువుతూ అట్లా పగల పని చేసి రాత్రిపూట చదువుకున్నారు ఏమన్నా? చదువుకోలేదండి అసలే లేదు. ఆన్ అండ్ ఆఫ్. ఫస్ట్ స్టాండర్డ్ చదివా, సెకండ్ చదవాలా, థర్డ్ చదివా, ఫోర్త్ చదివా, 5th 6th చదవాలా, 7th చదివా, అట్లా. ఓకే. ఆన్ ఆఫ్. ఇప్పుడు దొరికాడు తీసుకొచ్చి వేయండి స్కూల్లో, ఆ స్కూల్లో అన్నా. మళ్ళీ
పరిస్థితి బాగోతే మళ్ళీ మార్చేయటం అలా. చాలా మంది ఇళ్లలో పనిచేశారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, మరి వాళ్ళని హ్యాపీ చేయడం కోసం చేయాల్సి ఓకే ఓకే అట్లా. దాని తర్వాత బయటకు వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్లో చేరినప్పుడు కెమెరా దగ్గర చేస్తుండేవాడిని. వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ముందే చెప్పేసి పని నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం గొప్ప, అంతే కదా. అంతే.